సో వెళ్తున్నాను స్టేషన్కి, నేను 10వ ప్లాట్ఫారంకి బెంగళూరు ట్రైన్ ఎక్కుదామని. 5:20కి ట్రైన్ అనమాట యాక్చువల్లీ. సో ఎందుకు వెళ్తున్నాం ఫాస్ట్గా. సో బట్ నాకు మధ్యలో ఏం తెలిసిందంటే 5:20 కాదని 5:40కే వస్తుందంట ట్రైన్. టైం కాదు, 5:20కి వస్తే నాకు అంత ఆగమాగం అవుతుండే. సో ట్రైన్ నెంబర్ ఇచ్చి 9922692 ట్రైన్ ఢిల్లీ టు బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. డైలీ వస్తుంది ఇది 10వ ప్లాట్ఫారం. 5:20 చూడండి, 5:20 అయింది. ఓకే, లెట్స్ సీ మై ట్రైన్ జర్నీ టు బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, 2 వీక్స్ బ్యాక్ నేను బెంగళూరు వెళ్ళాను అనమాట. ఆఫీస్ ట్రిప్ అండ్ అవుటింగ్ ఉండే అనమాట, అందుకు వెళ్ళాను. సో మీకు ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. సో ఇది డైలీ నడుస్తుంది ఈ ట్రైన్. దీని పేరు ఢిల్లీ నిజాముద్దీన్ బెంగళూరు ట్రైన్ అనమాట. రాజధాని అంటారు, రాజధాని ట్రైన్. సో ఇప్పుడు నేను కరెక్ట్ 5:40 అవుతుందండి. ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి ఎక్కుతున్నాను. సికింద్రాబాద్కి నేను 5:20కి రీచ్ అయ్యాను. 5:40కి ట్రైన్ వచ్చిందన్నమాట, తగ్గ లేట్ వచ్చింది. అది చూడండి, ఇప్పుడే వస్తుంది ట్రైను. సో నేను బుక్ చేసుకుంది 3A కోచ్ స్లీపర్ క్లాస్ అండి, ఏసీ కోచ్. 2000 కాస్ట్ అయిందండి. సో మీకు ట్రైన్ లోపల ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను చూపిస్తాను. సో ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేయాలంటే ఒక అర్ధగంట ముందు రావాలి, అది లేట్ వచ్చినా లేకుండా, ఎందుకంటే మనకు టెన్షన్ హడావిడి ఉంటుంది కాబట్టి జల్దీ రావాలి. సో వచ్చింది కాబట్టి లోపలికి ఎగ్దాం పాండి. కొంత దిగేటలు ఉండరు కదా. ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తుంది అనమాట. సో ఇది సికింద్రాబాద్లో హాల్ట్ అయింది ఇప్పుడు. సో కొందరు దిగుతున్నట్టు, కొందరు దిగినాక మనం ఎక్కుదాం పాండి. ఎస్, ఐ ఆల్రెడీ గెట్ ఇన్. సో నౌ వీఆర్ మూవింగ్. సో ఎంత టైం ఉంటుంది అంటే ఒక 12 అవర్స్ పడుతుందండి. 12 అవర్స్ జర్నీ పక్కా పడుతుంది. సో ట్రైన్ డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 700+ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట, సికింద్రాబాద్ టు బెంగళూరు. బస్సు కూడా వెళ్ళొచ్చు, బట్ బస్సు అంటే నాకు భయం, అందుకనే ట్రైన్ ఎక్కుతాం. ఈవినింగ్ కానీ బాగుంది లొకేషన్, సూపర్. నేను టికెట్ పేటీఎం ద్వారా బుక్ చేసుకున్నాను అండి. చూడండి, ఇదే ఆ టికెట్. సో జర్నీ వివరాలు అన్నీ ఉంటాయండి. ఒకవేళ వాళ్ళు అడిగితే చూపించాలి, ట్రైన్లో వాళ్ళు అడిగితే చూపించాలి. మొబైల్లో ఉంటే చూపిస్తే అయిపోతుందండి. మొత్తం నాకు 1900 అయిందండి. ఎందుకంటే నేను క్యాన్సిలేషన్ ఫీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 1973 అయింది. మీకు వద్దనుకుంటే 1700 అట్లా అయితే ఇదండి. అండి ఇది ట్రైన్ మనం జస్ట్ ప్రింట్ డయాగ్రామ్ అనమాట. అందులో నాకు వచ్చింది B5 పోగి అది 3A కోచ్ అనమాట. సో నాకు B5లో 22 నెంబర్ వచ్చింది, అది అప్పర్ బెర్త్. లోపల వ్యూ అయ్యేలా చూద్దాం పండి. సీట్స్ చూడండి, కొద్దిగా దగ్గరగా అనిపిస్తుంది. సేమ్ నార్మల్ ట్రైన్స్ లాగానే 3 ఇట్లా సైడ్ బెడ్స్ ఉంటాయి. ఇటు సైడ్ 2 బెడ్స్ ఉంటాయి. నాది అప్పర్ బెడ్ వచ్చింది 22. దిస్ ఈస్ 22. చూస్తున్నాను ఇప్పుడే. సో చూడండి, ఇక్కడ మనకు ఛార్జ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి అనమాట. సో పైన బెడ్స్ పడుకున్నా కూడా మంచిగా అక్కడ పెట్టుకొని పైన పడుకోవచ్చు హాయిగా. మనకి ఇక్కడ మనకైతే ట్రైన్లో మనకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారండి, చూపిస్తాను. ఒక బ్లాంకెట్, వైట్ 2 బ్లాంకెట్స్ కూడా ఇస్తారు, అలాగే వాటర్ బాటిల్ కూడా ఇస్తారండి. మరి ఇక్కడ వాటర్ బాటిల్ తెలియక నేను వాటర్ బాటిల్ కొనుక్కున్నా, బట్ ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఇస్తారు, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 3A ఏసీ కోచ్ రాజధాని ఎక్స్ప్రెస్లో. సో ఇప్పుడే పైనకి వచ్చానండి, 5 బెర్త్కి వచ్చాను. ఏసీ చాలా ఉంది, అందుకే స్వెటర్ కూడా వేసుకున్నా. చాలా చల్లగా ఉంది అసలు, అందుకే నేను స్వెటర్ చెవి కూడా అట్లా చెవికి వెళ్తుందని అట్లా సెట్ చేసుకున్నా. చూడండి, నేను చెప్పాను కదా బ్లాంకెట్స్ ఇస్తారండి, వైట్ బ్లాంకెట్స్ ఇవే అండి ఇవి. అండ్ ఒక నాప్కిన్ టవల్ ఒకటి ఇట్లాంటిది బాగుంది, ఫ్రెష్గానే ఉన్నాయి. నేను చెప్పాను కదా బాటిల్ కూడా ఇస్తారండి, చూపిస్తాను. అది బ్లాంకెట్ అండి, అది బాటిల్ కూడా ఇస్తారు, చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదే బాటిల్. వాటర్ కూడా మంచిగానే ఉన్నాయండి. నేను పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాను. మీరు బుక్ చేసుకునేటప్పుడు క్యాంటీన్ ఆప్షన్ ఉంటుందండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫుడ్ తెచ్చిస్తారు, సెలెక్ట్ చేసుకోకుంటే మీకు ఫుడ్ ఏమి ఇయ్యరు. నేనైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు అవి తిన్నా. మొత్తానికి అది బెంగళూరు రీచ్ కానీ నాకు 5:30 అయిందండి. 5:30కి దిగాను ఇప్పుడే. ఇక్కడ నుంచి నేను మార్తా అనే బెంగళూరు లొకేషన్కి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. అక్కడి నుంచి నేను
భీమేశ్వరం అనే ఒక అడ్వెంచర్ అండ్ ట్రిప్కి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడే దిగినాను, 5:30 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి వెళ్తాను. చూడండి 5:30 కూడా ఇంతమంది ట్రైన్లో. సో మొత్తం ఢిల్లీ నుంచి బెంగళూరుకి రానికి టైం అవుతుంది అంటే 33.5 hours పడుతుందంట. సో నేను ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తున్నానండి. యాక్చువల్లీ ఈ బెంగళూరు కేఎస్ఆర్ మెట్రో స్టేషన్కి, కేఎస్ఆర్ రైల్వే స్టేషన్కి మెట్రో స్టేషన్ లింకప్ అయి ఉందన్నమాట. దీనికి కేఎస్ఆర్ మెట్రో స్టేషన్ ఆర్ లేకుంటే సిటీ స్టేషన్ అని కూడా, క్రాంతివీర సంగోలి రాయన బెంగళూరు స్టేషన్ అని అంటారట. సో ఇక్కడ నుంచి నేను మా వాళ్ళు చెప్పిన మీటింగ్ పాయింట్కి వెళ్తానండి. ఇది మెట్రో స్టేషన్ అండి, మెట్రో స్టేషన్కి వైపు దారి. సో కనెక్టెడ్ అనమాట, మన రైల్వే స్టేషన్కి మెట్రో స్టేషన్కి కనెక్ట్ అనమాట. సో మళ్ళీ మీరు దిగి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నాకు చాలా నచ్చిందండి, బాగుంది ఇది. సో నేను ఇక్కడ నుంచి మన మీటింగ్ పాయింట్కి వెళ్తాను. అక్కడి నుంచి నేను భీమేశ్వర్ అడ్వెంచర్ ట్రిప్కి వెళ్తాను. అది నేను సెకండ్ వీడియోలో పెడతాను, చూడండి. ఇది మీకు ట్రైన్ జర్నీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే మీకు ఎక్స్పీరియన్స్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.